నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన మౌనమే నీ భాష ఓహోగ మనస ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. రామనాథం గారు ఎప్పటి నుండో తనకు తెలిసిన శివరామయ్య గారి కుటుంబం గురించిన వివరాలన్నీ మీనాక్షికి చెప్పాడు. ప్రభాకరం తండ్రి శివరామయ్య రాజమండ్రిలో పనిచేస్తున్న ఒక చిన్న ప్రభుత్వోద్యోగి. ప్రభాకరం తర్వాత అతనికి 2 ఆడపిల్లలున్నారు. భార్య సహకారంతో 3 పిల్లలతో ఇంటిని పొదుపుగా నడుపుకుంటూ మధ్యతరగతి మనస్తత్వం ప్రకారం ఇంట్లో మాట బయట పడకుండా గుట్టుగా సంసారం చేసుకునే మనిషి ఆయన. ఊళ్ళో కాలేజీలోని డిగ్రీ వరకు చదువుకున్న ప్రభాకరం తండ్రి కోరిక మన్నించి అప్పటి నుండే ఉద్యోగాల వేటలో పడ్డాడు. కానీ నిరుద్యోగ సమస్యకున్న తీవ్రత వలన 3 ఏళ్లు గడిచినా అతనికి ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. అలాగని ప్రభాకరం ఊరికే కూర్చోలేదు. ఒకవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరొక వైపు ఉద్యోగం కోసం కొన్ని డిప్లొమా కోర్సులు కూడా చేశాడు. వాటితో పాటు అతనికి ఉన్న అభిరుచి వలన ఎంఏ సైకాలజీ ప్రైవేటుగా చదివాడు. సైకాలజీ సబ్జెక్ట్ చదువుతున్న కొద్దీ దాని మీద అతని అభిరుచి మరింత ఎక్కువైంది. మనుషుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించటం, వారు అలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసుకునేందుకు పుస్తకాలు చదువుతూ ఉండటం అతనికి ఇష్టమైన పనిగా మారింది. కానీ బీఏతో పాటు ఎంఏ కూడా తెలుగు మీడియంలోనే చదవటం వలన అతను ఆ సబ్జెక్టు మీదున్న తెలుగు అనువాదాలు మాత్రమే చదవగలిగేవాడు. ఇంగ్లీష్లో ఉన్న ఒరిజినల్ పుస్తకాలు చదవటానికి అతనికి కొన్ని టెక్నికల్ టర్మ్స్ అర్థమయ్యేవి కావు. అయినా సరే ఆ తెలుగు పుస్తకాలనే చదివేసుకుని సైకాలజీని కాచి వడపోసినట్టు అనుకునేవాడు. ప్రభాకరం చెల్లెళ్ళిద్దరికీ శివరామయ్య సర్వీసులో ఉండగానే సాటి వాళ్లతో పెళ్లిళ్ళు చేశాడు. ఆయన రిటైర్ అయ్యే నాటికి ఒక్క పెన్షన్ తప్పితే వేరే ఆదాయం ఏమీ లేదు. కూతుళ్ల పెళ్లిళ్ళు అయితే అయ్యాయి, కానీ వయసు దాటిపోతున్నా కొడుక్కి ఇంకా ఎక్కడ ఉద్యోగం రాకపోవటం ఆయనకు బాధ కలిగించింది. ఎప్పటి నుండో రాజమండ్రిలోనే ఉంటూ ఉండటం వలన ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషుల పరిచయం ఉండటం వలన ఆ పరిచయం సాయంగా రాజమండ్రిలోనే ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో ప్రభాకరానికి ఒక చిన్న ఉద్యోగం తెప్పించగలిగారు ఆయన. రామనాథం ప్రభాకరం తండ్రి శివరామయ్యకు చిరకాల మిత్రుడు. ఇద్దరూ ఒకే ఆఫీసులో కలిసి పనిచేయటం వల్ల ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే అవటం వల్ల 2 కుటుంబాలు పరువు ప్రతిష్ట అంటూ నలుగురు మధ్యన బతుకుతున్నప్పుడు మర్యాదస్తులను పేరు తెచ్చుకునేందుకు తాపత్రయపడటం వలన వాళ్ళిద్దరూ స్నేహితులు అవటమే కాకుండా ఆ 2 కుటుంబాలు కూడా సన్నిహితమయ్యాయి. అలా తండ్రి స్నేహితులైన రామనాథం గారి పెద్దమ్మాయి కరుణ పెళ్లిలో మీనాక్షిని మొదటిసారిగా చూశాడు ప్రభాకరం. ఆ తర్వాత తండ్రితో పెళ్లి మాట ఎత్తాడు. వారి వివరాలన్నీ చెప్పడంతో పాటు ప్రస్తుతం ఎదురుగా ఉన్న సమస్యను కూడా మీనాక్షితో చర్చించారు రామనాథం. పెదనాన్న ఈ పెళ్లి విషయం చెప్పాక మీనాక్షి కూడా అందరు ఆడపిల్లల్లాగే తన ఒంటరితనం గురించి బాగా ఆలోచించింది. బ్రతుకున్నన్నాళ్ళు ఆసరాగా ఒక్క బంధువంటూ లేక తల్లి తండ్రి పడ్డ బాధ చూసింది. తల్లిపోయాక తండ్రి మరీ ఒంటరివాడైపోయాడు. తనకేదైనా అయితే కూతురికి ఏమవుతుందోనని బెంగ పెట్టుకునేవాడు. ఎప్పటికైనా కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత మరి దేనికి లేదమ్మా. ఇంట్లో తల్లి తోడు అంటూ ఉంటే మన మనసుకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. మనం ఒక్కళ్ళము కాదు, మనకి మన వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు. మంచైనా చెడైనా నాకు తోడంటూ ఒకరున్నారు అనే మానసిక ధైర్యం మనిషికి ఎంతో బలాన్ని ఇస్తుంది. అందుకే నిన్ను నలుగురున్న కుటుంబంలో ఇస్తాను అనేవాడు తండ్రి. ఇప్పుడు ప్రభాకరన్ కుటుంబం గురించి పెదనాన్నకు బాగా తెలుసు. ఆ కుటుంబంలో మనిషి అయితే చాలు అనుకుంటూ ఆ మాటే చెప్పింది మీనాక్షి పెదనాన్నతో. మీనాక్షి మాటలకు ఆయన కదిలిపోయాడు. చూడమ్మా, మీ నాన్న లేడని నువ్వు ఒంటరిదానివి అయిపోయావు అనుకోకు. నిన్ను నా 3వ కూతురిగా చూసుకుంటాను. నువ్వు నాకేదో బరువైపోతావు అనుకుని ఇలాంటి నిర్ణయానికి రావద్దు. అతడు నీకన్నా తక్కువ చదువుకున్నాడమ్మా అన్నాడు. నాకన్నా తక్కువ చదువుకున్నా నాకేమీ పర్వాలేదు పెదనాన్న. నీకు అన్ని విధాలా నచ్చితే చదువు తక్కువని నేనేం బాధపడను అంది. అంత చదువుకున్నా మీనాక్షి అమాయకత్వానికి నవ్వుకున్నాడు ఆయన. నిజమే, చదువులైతే వచ్చాయి కానీ అనుభవం ఎక్కడుంది అనుకుంటూ, అమ్మా మీనాక్షి, నీకు అతని చదువు తక్కువైనా పర్వాలేదమ్మా, కానీ అతనికి నీ చదువు ఎక్కువైపోతుందే, అదే ఇబ్బంది మరి అన్నాడు. అసలు అర్థం కాలేదు మీనాక్షికి. అమ్మా మీనా, నువ్వు కూడా డిగ్రీ వరకు మాత్రమే చదువుకున్నావంటేనే మన సంబంధం చేసుకునేందుకు వాళ్ళు ముందుకు రావచ్చు. ఎందుకంటే ఇంకా ఇప్పటికీ మన వాళ్ళల్లో
భార్య తనకన్నా ఎక్కువ చదువుకుందంటే పర్వాలేదనుకుంటూ సర్దుకుపోయే మగవారు ఎక్కడో ఒకరో ఇద్దరో ఉన్నారేమో తెలియదు, కానీ నాకైతే కనపడలేదు. అందుకని మనం ఆ సంబంధం అవుననిపించుకోవాలంటే నీ చదువు డిగ్రీతో ఆగిపోయిందనే చెప్పాలి. నీ ఎంఏ డిగ్రీ, ప్రస్తుతం నువ్వు చేస్తున్న రీసెర్చ్ గురించి వాళ్ళకి అస్సలు తెలియకూడదు. ఇంకా ఇక్కడ ఎవరికీ నువ్వు వాటి మాట చెప్పలేదు కనుక వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఏమంటావమ్మా అన్నాడు. అసలు మాట ఆయన నెమ్మదిగా చెప్పాక మ్రాన్పడిపోయింది మీనాక్షి. మగవారిలో పురుషాహంకారం ఉంటుందని తెలుసు, కానీ తనకన్నా భార్య ఎక్కువ చదువుకుంటే సహించలేరని అనుకోలేదు. కాలం మారింది కదా పెదనాన్న, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా అడిగింది. కాలం ఒక్కదాన్ని బట్టి మనుషుల్లో మార్పు రాదమ్మా. అతను పెరిగిన పరిస్థితులు, తిరిగిన ఊళ్ళు లాంటివి చాలా వాటిని బట్టి మార్పు ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఈ అబ్బాయి రాజమండ్రి దాటి వెళ్ళలేదు. అందుకని పాత భావాలు అంత తొందరగా పోవు. కానీ కుర్రాడు మటుకు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. కుటుంబం కూడా మంచిది. కోడల్ని కూతుర్లా చూసుకునే మనుషులు. కట్న కానుకల ఆశ అసలు లేదు. ఒక ఆడపిల్లకు ఇది చాలా మంచి సంబంధం. కానీ వాళ్లకు అమ్మాయి డిగ్రీ వరకు చదివితే చాలుట, ఉద్యోగాలు ఏమీ చెయ్యనక్కర్లేదుట. మరి నువ్వేమో ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నావాయే అని ఊరుకున్నారు. అంటే ఇప్పుడు తనేం చెయ్యాలి ఆలోచించింది మీనాక్షి. తను చదువులో చాలా చురుగ్గా ఉంటుంది. అందుకే తొందరలో పిహెచ్డి డిగ్రీ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఈ సంబంధం వచ్చింది. ఏం చేయటం? మీనాక్షి చాలా ఆలోచించింది. ఉద్యోగం చేయకూడదని వాళ్ళు ముందే కండిషన్ పెట్టినప్పుడు తను రీసెర్చ్ చేస్తున్నట్లు చెప్పినా కూడా లాభమే ఉంది. కేవలం పెళ్లి కోసమే అయితే ఈ డిగ్రీ ఒక్కటే చాలు. ఇంకా తన రీసెర్చ్ అంతా సంసారము పిల్లలతోనే అనుకుంది. వివాహానికి సరేనంటూ పెదనాన్నతో తన అంగీకారం తెలిపింది. మీనాక్షి అంగీకారం తెలిపాక తన తమ్ముడు రాఘవ గురించి శివరామయ్య గారికి పూర్తి వివరాలు తెలియాలని, రాఘవ ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయాడో ఒక కథలా చెప్పారు రామనాథం గారు. ఆ సమయంలో రామనాథం డిగ్రీ చదువుతున్నాడు. తమ్ముడు స్కూల్ ఫైనల్లో ఉన్నాడు. తను ఆ రోజు కాలేజీ నుండి వచ్చేసరికి తండ్రి నరసింహావతారంతో వీధి అరుగు మీద పచారులు చేస్తున్నాడు. తల్లి గుడ్ల నీరు కుక్కుకుంటూ గుమ్మం లోపల నిలబడి ఉంది. అసలే తండ్రంటే మామూలుగానే భయపడే తను పక్క గుమ్మం నుంచి లోపలికి వెళ్ళి విషయం ఏమిటని తల్లిని అడిగాడు. తమ్ముడు రాఘవ ప్రైవేటుకు వెళ్లకుండా సినిమాకు వెళ్ళాడట్రా. నాన్న ఆ వీధి నుంచి వస్తుంటే సినిమా హాల్లో నుంచి వస్తూ కనిపించట్టవాడు. అసలే పబ్లిక్ పరీక్షలు కదా, ప్రైవేటుకు వెళ్లకుండా సినిమాకి వెళ్ళాడని మండిపడుతున్నారు నాన్న. వాడొచ్చాక ఏం చేస్తారో ఏమిటో గొడ్ల నీళ్లు కుక్కుకుంటూ చెప్పింది తల్లి. అంతలోనే గుమ్మంలో అడుగు పెట్టాడు రాఘవ. అంతే, ఒక్కసారిగా వాడి మీద పడి చేతులు వెనక్కి విరిచి పట్టుకుని కర్రతో దెబ్బలు కొట్టడం మొదలుపెట్టారు నాన్న. బాగా చదువుకుంటేనే కానీ పిల్లల భవిష్యత్తు బాగుండదనే ఉద్దేశం ఉన్న నాన్నగారు తనని తమ్ముణ్ణి చాలా క్రమశిక్షణతో పెంచారు. ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఊరుకునేవారు కాదు. అలాంటిది పరీక్షల ముందు ట్యూషన్కి వెళ్లకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటారా? అలా కుడి ఎడమ చూడకుండా వాడిని కొట్టి కొట్టి ఇంకా చేతులు నొప్పెట్టాయేమో. ఒరే పెద్దోడా, తాడు తీసుకురారా. తిండి నీళ్లు లేకుండా ఓ 4 రోజులు వీడిని స్తంభానికి కట్టేస్తే కానీ బుద్ధి రాదు అంటూ తను పిలిచారు. ఆ మాటలంటూ చెయ్యమైనా కాస్త వదులు చేశారో ఏమో, ఒక్కసారి ఆ చేతుల్లో నుంచి జారిపోయి ఒక్క పరుగున వీధిలో పడ్డాడు రాఘవ. అంతే, ఆ పోవటం మళ్ళీ వాడు ఇంటి మొహం చూడలేదు. అమ్మ అయితే ఆ సంఘటనను తట్టుకోలేకపోయింది. రాఘవ మీద బెంగతో తీసుకుని ఏడాది తిరగకుండానే చనిపోయింది. మరి ఇంకా నాన్న అయితే పైకి గంభీరంగా ఉన్న లోపల ఎప్పుడూ వాడి గురించే మదనపడుతూ ఉండేవారు. తను రాఘవ మీద అలా చేయి చేసుకోవటం పొరపాటేమో అనే భావంతో నలిగిపోయేవారు. ఆ తర్వాత రాఘవ ఎక్కడున్నాడోనని ఎన్ని విధాలుగానో తను నాన్న ప్రయత్నించారు. కానీ ఏ విధమైన ఆచూకీ దొరకలేదు. 15 ఏళ్ల పిల్లాడు, ఇంకా హై స్కూల్ కూడా దాటనివాడు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడోనని రఘు గురించి తలుచుకున్నప్పుడల్లా తనకు గుండెలో నుంచి బాధ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఏళ్లు గడిచిపోయాయి. చదువు పూర్తయి తను గవర్నమెంట్ జాబులో చేరగానే తండ్రిని కూడా తనతో పాటు తీసుకొచ్చేశాడు. అప్పటి నుండి ఆ ఊరికి తమకు బంధం తెగిపోయింది. అప్పటి నుండి రాఘవ ఆచూకీ గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ మధ్యనే పూనాలో ఉన్నట్లు తెలిసింది. పెళ్లికి కూతురుతో సహా వస్తానన్నవాడు కూతురిని మాత్రం పంపించాడని
చాలా బాధపడుతూ చెప్పారు రామనాథం గారు. అది విన్న శివరామయ్య కదిలిపోయాడు. తల్లి తండ్రి లేకపోయినా తమకేమీ అభ్యంతరం లేదని, మీనాక్షికి ఆ లోటు కనపడనివ్వకుండా కూతురులా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అలా మీనాక్షికి ప్రభాకరానికి రాజమండ్రిలో పెళ్లి జరిగింది. ఇప్పుడు మీనాక్షి సైకాలజీలో రీసెర్చ్ ఏమీ చేయటం లేదు. కేవలం డిగ్రీ మాత్రమే చదివింది. ప్రస్తుతం ఆమె రాఘవ కూతురు కాదు, ప్రభాకరం భార్య. తన మనసును తన సంసిద్ధపరచుకుంటూ కాపురానికి వచ్చింది మీనాక్షి. 2 పిల్లల్ని అందించి తనను అంతగా అర్థం చేసుకునే భార్య దొరకటం తన అదృష్టం అనుకుంటాడు ప్రభాకరం. పుట్టినప్పటి నుండి తండ్రి ఉద్యోగరీత్యా ఆంధ్రదేశానికి ఎప్పుడూ రాకపోవటం వల్ల ఒక్కసారి కాపురానికి వచ్చాక ఇక్కడి అలవాట్లకు సాంప్రదాయాలకు అలవాటు పడటం కాస్త కష్టమయ్యింది మీనాక్షికి. మీనాక్షి అత్తగారు పార్వతమ్మ. ఆవిడకి పూజలు పునస్కారాలు ఎక్కువే. 2-3 రోజులకు ఒకసారైనా ఏదో నోమనో పర్వదినమనో 10 మంది ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమను పంచిపెట్టందే తోచని మహాతల్లి. మడి తడి అంటూ మైలా అన్నీ నిక్కచ్చగా పాటించే మనిషి. అలాగని మీనాక్షిని ఏ పని చేయమనేది కాదు. ఆవిడది అసలైన తల్లి మనసు. ఎక్కడో వేరే ప్రాంతంలో పెరిగిన పిల్ల. ఈ పద్ధతులేవి తెలియమనుకుంటూ ప్రతి చిన్నది ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో విడమరిచి చెప్పేది. కొత్త కోడలు ఎందుకు ఇబ్బంది పెడతావే అంటూ శివరామయ్య గారు ఏమైనా అభ్యంతరం చెప్తే, ఇంటికి ఒక్కగానొక్క కోడలు, నా తర్వాత ఈ సంప్రదాయాలన్నీ పాటించవలసిన నా వారసురాలు, నేను ఏమి తన్ని కష్టపడటం లేదు, నెమ్మదిగానే ఒక్కొక్కటి నేర్పిస్తున్నాను అనేది. ఆవిడన్నమాట నిజమే. కానీ అసలు పూజ అంటేనే ఏమిటో తెలియకుండా లేచిన దగ్గర నుండి పుస్తకాల్లో మాత్రమే మునిగి తేలే మీనాక్షికి ఏదో వేరే లోకంలోకి వచ్చినట్లు ఉండేది. ఉదయం స్నానం చేసి ఒకసారి మడి కట్టుకున్నాక వంటిల్లు పూజ గదిలో ఉన్నవి తప్పితే మరింక దేన్ని ముట్టుకోకూడదు. మిగతా గదుల్లో వస్తువులు ఏమన్నా కావలసి వస్తే కొడుకును పిలిచి అతని చేత తెప్పించుకునేవారు ఆవిడ. పెళ్ళైన కొత్తల్లో ఒకసారి స్నానం చేసి మడి కట్టుకున్నాక పూజ పూర్తవకుండానే ముందు గదిలో గ్లాస్ తెచ్చిందని కోడల చేత మళ్ళీ స్నానం చేయించింది ఆవిడ. ఇలాంటివి తనకు అసలు ఏమీ తెలియని కొత్త లోకంలోకి వచ్చిన మీనాక్షికి ఆ ఇంట్లో ఇమడటానికి చాలా రకాలుగా మనసును కూడా తీసుకోవలసి వచ్చింది. పెళ్ళైన కొత్తల్లో ఓ రోజు మధ్యాహ్నం ఇంట్లో పనంతా అయ్యాక తమ గదిలో కూర్చుని ఆ రోజు పేపర్ చదువుతోంది మీనాక్షి. హాల్లో నుంచి గట్టిగా మాటలు వినిపిస్తూ ఉంటే ఏమిటో అనుకుంటూ చేతిలో పేపర్ పట్టుకుని బయటకు వచ్చింది. వెంటనే అత్తగారు, అదిగో మీనాక్షి పట్టుకెళ్ళింది, దానికే అంత గొడవ చేయాలా అంటూ, ఆ పేపర్ ఏదో మీ మామయ్య గారికి ఇచ్చేయమ్మా, ఇందాకటి నుంచి అది కనపడక గొడవ చేస్తున్నారు అంది. నువ్వు పేపర్ చదువుతావా వదినా? ఆశ్చర్యంగా అడిగింది పురుటికి పుట్టింటికి వచ్చిన ఆడపడుచు. ఎవరికేం చెప్పాలో తెలియక, పొద్దున్నే అందరూ చదివేసి ఉంటారు కదా అందుకని తీసుకువెళ్ళాను అంటూ పేపర్ మామగారికి అందించింది. అది తీసుకుని ఆయన గళ్ళ నుడికట్టు చేసుకోవటం మొదలుపెట్టేశారు. అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు కనీసం పేపర్ కూడా చదవరన్న సంగతి అప్పుడు అర్థమైంది మీనాక్షికి. కానీ ఆడవారికి తెలుసుకోదగ్గ సంగతులు ఏమైనా ఉంటే మగవాళ్ళు చదివి చెప్తారు. ఇంట్లో ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. ఒకరంటే ఒకరికి అభిమానాలు ప్రేమలు ఉన్నాయి. కోడలు కదా అని వేరే ఇంటి పిల్లగా వాళ్ళు ఎప్పుడూ మీనాక్షిని చూడలేదు. వాళ్ళింట్లో అమ్మాయిలాగే చూసేవారు. ఆడవాళ్ళు ఇంటి పని చూసుకోవటం, పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉండటం, టీవీ చూడటం మటుకు చేసేవారు. సాంప్రదాయమైన ఆ ఇంట్లో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు. కానీ మీనాక్షికి మటుకు ఇంట్లో ఎంత పని చేసినా మనసులో ఏదో అసంతృప్తిగా ఉండేది. పొద్దున్న సాయంత్రం పనిలో పడిపోయినా, ముఖ్యంగా మధ్యాహ్నం కాస్త తీరుబడి దొరికినప్పుడు మనసు పూనా వెళ్ళిపోయేది. తన చదువు, సంపాదించుకున్న డిగ్రీలు, తెచ్చుకున్న సర్టిఫికెట్లు ఎందుకు పనికి రాకుండా పోయాయే అని మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు అయ్యేది. తను చదివిన పుస్తకాలన్నీ సినిమాల్లో చూపించినట్లు గుండ్రంగా తన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఎవరో తన కాళ్ళలో చేతులు బదులు తన మెదడుని కట్టేసినట్లు అనిపించేది. తనను తాను సమాధానపరుచుకుంటూ అసలు తనకు ఏబీసీడీలే రావనే అభిప్రాయాన్ని మాటి మాటికి తనకు తానే చెప్పుకుంటూ ఇంట్లోనే లేని పనులు కూడా కల్పించుకొని తనని తాను తీరిక లేకుండా చేసుకుంటూ పూర్తిగా సంసారానికి అంకితమైపోయింది మీనాక్షి. 10 ఏళ్లు గడిచాయి. అబ్బాయి చందు, అమ్మాయి వీణ, 2 పిల్లలు పుట్టారు మీనాక్షికి. సరిగ్గా అప్పుడే ఊళ్ళో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైంది. అప్పటిదాకా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి పని చేసుకునే ప్రభాకర్ తన అవసరం కోసం ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ కొనిపెట్టుకుని దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించుకున్నాడు. అది మీనాక్షి పాలిట వరమైంది.
అతనికి తెలియకుండా పగలు అతను ఉద్యోగానికి వెళ్ళాక ఇంట్లో పని అవ్వగానే కంప్యూటర్ ముందు కూర్చుంటోంది మీనాక్షి. తన లాగిన్ ఐడిని పాస్వర్డ్తో లాక్ చేసుకుంది. ఎప్పుడో పూనాలో నేర్చుకున్న బేసిక్స్ గుర్తు చేసుకుని ఒక్కొక్కటి కొత్తవి నేర్చుకుంటోంది. మెదడుకి పని పెడుతూ రోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటున్న మీనాక్షికి రోజులు తొందరగా హాయిగా గడిచిపోతున్నాయి. అలా గడిచిపోతున్నప్పుడే మళ్ళీ ఒకసారి తను చదువుకున్న సైకాలజీ సబ్జెక్టు మీద ఆర్టికల్స్ ఇంటర్నెట్లో చదవటం మొదలుపెట్టింది. అవన్నీ చదువుతూ ఉంటే తను కూడా ఏదైనా రాయొచ్చు కదా అనిపించి ఒక వెబ్సైట్ తయారు చేసుకుంది. అందులో సబ్జెక్టుకు సంబంధించిన చిన్న చిన్న ఆర్టికల్స్ రాస్తూ ఉంటే అవి చదివి కొంతమంది అనుకూలంగా స్పందించారు. ఆ స్పందన చూడగానే మీనాక్షికి ఎడారిలో నడిచి నడిచి ఎండిపోయిన గొంతుకు చల్లటి నీళ్లు తగిలినట్లు అనిపించింది. ఆమెలో మళ్ళీ జీవం కలిగింది. చైతన్యం పురులు విప్పింది. మనసు ఆనందంతో గంతులు వేసింది. అమ్మరాన్ని చుంబించేంత ఉత్సాహం ఉప్పొంగింది. అప్పుడు మీనాక్షికి తను పూనాలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు తన చేత తన గైడ్ చేయించిన పని గుర్తొచ్చింది. సైకాలజీ సబ్జెక్టు మీద పాఠాలు రాస్తున్న అతన్ని ప్రాంతీయ భాషలో కూడా రాయమన్నారు పబ్లిషర్సు. మిగిలిన భాషలకు వేరే వాళ్ళని తీసుకుని తెలుగులో రాసే పనిని మీనాక్షి తెలుగు అమ్మాయి కనుక ఆమె మీద పెట్టాడు ఆ ప్రొఫెసర్. అప్పుడు ఇంగ్లీష్లో ఉన్న ఆర్టికల్ని తెలుగులోకి ఎలా రాయాలో ఆయన దగ్గర నేర్చుకుంది మీనాక్షి. అది గుర్తు రాగానే ఇంగ్లీషు అర్థం కాని వాళ్లకు తెలుగులోనే చదువుకునే అవకాశం ఉంటుంది కదా అని తను రాసే ఆర్టికల్స్ 2 భాషల్లోనూ రాసి తన వెబ్సైట్లో పెట్టడం మొదలుపెట్టింది. ఆ వెబ్సైట్లో మీనాక్షి ఇప్పుడు కొత్తగా మారిన సామాజిక పరిస్థితులతో సమానంగా సర్దుకోలేకపోతున్న విషయాల గురించి వివరించేది. ఇది వరకులా పొద్దున్న వెళ్ళి సాయంత్రాలు వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ఇవాళ కాకపోతే పని రేపు చేసుకోవచ్చు అనుకునే పరిస్థితులు కాదు. ఈ ప్రపంచమే ఒక పోటీ ప్రపంచం అయిపోయింది. కేజీ క్లాస్లో సీటు దగ్గర నుండి ప్రొఫెషనల్ కోర్సులో చేరే వరకు ఒక రకం పోటీ, చేరాక అందులో మిగిలిన వారికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఇంకో పోటీ, అదయ్యాక ఉద్యోగం కోసం మరొక పోటీ, అందులో పక్కవాడికన్నా నైపుణ్యం చూపించడానికి మరింత పోటీ. వీటన్నింటితో సతమతం అయిపోతూ తామెవరో తమకు కావలసింది ఏమిటో కూడా తెలుసుకోలేక అయోమయంలో పడిపోయి కావలసింది ఏదో దొరకలేదని బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమందో. మీనాక్షి ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించింది. టెక్నాలజీ పెరిగినంత వేగంగా మనుషుల మనస్తత్వాల్లో మార్పు రాలేదు. పాత విలువల్ని వదులుకోలేక వాటిని కొత్త విషయాలతో సమన్వయపరచుకోలేక జనాలు గందరగోళంలో పడిపోతున్నారనిపించింది. అందుకే చదువుకునే పిల్లలకి, ఉద్యోగం చేసేవాళ్ళకి ఎవరికి కావలసినట్లు వాళ్ళకి వాళ్ళ మనసులు శాంతపడేటట్లు చిన్న చిన్న చిట్కాలు లాంటివి తన వెబ్సైట్లో రాయటం మొదలుపెట్టింది. అంతేకాక ఈ రోజుల్లో పెరిగిపోతున్న విడాకుల కేసులను చూసి దానికి సంబంధించి భార్యాభర్తలకు ఉపయోగపడేటట్లు రైటప్స్ రాసింది. ఇవన్నీ చదివిన వాళ్ళు కొన్ని విషయాల మీద ఆమెను ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. ఆమె ఇచ్చిన సమాధానాలకు స్పందన ఇంకా బాగా వచ్చింది. అది చూసి మీనాక్షికి ఎంత సంతృప్తిగా అనిపించిందంటే తన మాట మీద ఒక విద్యార్థి బాగా చదువుకున్నాడు, తన మాట మీద విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కలిశారు. ఇలాంటి విషయాలు తెలియగానే మీనాక్షి మనసు విహంగమైపోయేది. అందుకే తన వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉండాలని సైకాలజీ ఆర్టికల్స్ వచ్చే చోట ఆస్క్ మీమ్స్ను అడగండి అంటూ యాడ్ ఇచ్చింది. దానికి వచ్చిన స్పందన అనూహ్యం. అక్కడ మీనాక్షి మెదడుకు కావలసినంత మేత దొరుకుతోంది. మళ్ళీ ఆ కంప్యూటర్ ముందు నుండి లేచి తన సొంత జీవితంలోకి వచ్చేటప్పటికి ఆమె మనసు మోగపోయేది. ప్రభాకర్కు సంబంధించినంత వరకు ఆమె అతనికి ఒక అనుయాయే. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. తర్వాత 2 ఏళ్లలో మీనాక్షి అత్త మామగారు కాలం చేశారు. అప్పట్నుంచి మీనాక్షి ఆ ఇంటికి పెద్ద కోడలిగా నిలబడి ఆడపడుచులకి పెద్ద దిక్కయింది. అత్తమామలున్నప్పుడు జరిగినట్లే ఆడపడుచుల కుటుంబాలను ప్రతి సంక్రాంతికి పిలిచి చీర సారె పెట్టి పంపించేది. వాళ్ళు కూడా మీనాక్షి అంటే చాలా అభిమానంగా ఉండేవారు. పిల్లలిద్దరూ కాస్త పెద్ద క్లాసులకు వచ్చేటప్పటికి ప్రభాకర్ సాయంత్రం పెట్టుకున్న మానస అనే మానసిక చికిత్సాలయం కొంచెం పేరు తెచ్చుకుంది. పిల్లల చదువు బాధ్యత కూడా పూర్తిగా మీనాక్షి మీదే పడింది. ఇది చూసి ప్రభాకర్ ఒకరోజు, మీను నువ్వు డిగ్రీ వరకు చదవటం వల్ల పిల్లల చదువుల సంగతి నువ్వు చూసుకుంటున్నావు, లేకపోతే నాకు ఇష్టమైన ఈ క్లినిక్ పెట్టుకునే అవకాశమే లేకపోను అన్నాడు. ఆ మాటకు మీనాక్షికి కాస్త ఆశ లాంటిది కలిగింది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కనుక నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి అంది ఆశగా. ఏంటది అన్నాడు ప్రభాకర్. అదే నాకు కాస్త టైం దొరుకుతోంది కదా,
అందుకని ప్రైవేటుగా ఎంఏ చెయ్యనా? పక్కపక్క నవ్వేశాడు ప్రభాకర్. నీ మొహం, నువ్వు చదువు మానేసి ఎన్నేళ్ళయింది? అన్నీ అప్పుడే మర్చిపోయి ఉంటావు. అయినా పెళ్ళై పిల్లలు పుట్టాక ఇంకా చదువులు ఉద్యోగాలు ఎందుకు? ఒక్క ఉద్యోగమే కాకుండా ఈ క్లినిక్ కూడా పెట్టడం వల్ల నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, హాయిగా తిని కూర్చోవచ్చుగా అంటూ ఆమె మాటను చాలా తేలిగ్గా తీసి పడేశాడు. ఆ మాటలకు మీనాక్షి నీరు కారిపోయింది. ఈ విధంగానైనా తాను ప్రభాకరం ఎదురుగా మళ్ళీ పుస్తకాలు పట్టుకుని కూర్చోవచ్చని ఆశపడింది. కానీ ఏం చేస్తుంది? అతని జవాబు విన్న తర్వాత తను కంప్యూటర్లో పెట్టుకున్న వెబ్సైట్ అతనికి తెలియకుండా ఉండటమే మంచిది అనుకుంది. చదువు ఉద్యోగము అంటే ప్రభాకర్ ఒప్పుకోడని అతను అడ్డు చెప్పని ఏవో కాలక్షేపాలు పెట్టుకుంటోంది మీనాక్షి. అలాంటప్పుడే ఒకరోజు మీనాక్షి భోజనం చేస్తున్న ప్రభాకర్తో, ఇవాళ గుడికి వెళ్ళినప్పుడు ఓ విషయం తెలిసిందండి అంటూ మొదలుపెట్టింది. కుతూహలంగా చూశాడు ప్రభాకరం ఏమిటన్నట్లు. ప్రతి శుక్రవారం గుడికి వెళ్తూ ఉంటాను కదా, అక్కడ కొంతమంది పరిచయం అయ్యారు. అందులో పక్క వీధిలో ఉంటున్న సావిత్రి గారు ఇవాళ ఎందుకో కొంచెం బాధపడుతున్నట్లు అనిపిస్తే నేనే కల్పించుకునే విషయం ఏమిటని అడిగాను అంది. ఏమిట విషయం? వాళ్ళ అబ్బాయి సుధీర్కి క్యాంపస్ ఇంటర్వ్యూలోనే బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందిట. చేరి 2 ఏళ్ళు అయిందో లేదో ఇంకా నేను ఆ జాబ్ చేయనంటూ ఇంటికి వచ్చేసాట. పాపం ఆవిడ చాలా బెంగ పెట్టుకుందండి. ఆ అబ్బాయికి మీరేదైనా థెరపీ ఇవ్వగలరా అంది. దానికి ప్రభాకరం, బాగా పేరున్న పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఎంప్లాయీస్ మీద పని ఒత్తిడి పెరిగి వాళ్ళు మానసికంగా అలసిపోకుండా ఉండటానికి ఎంప్లాయీస్కి కొన్ని ఏర్పాట్లు చేస్తాయి. కొన్ని కంపెనీలు అయితే ఎంప్లాయీస్కి టూర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తే మరికొన్ని యోగా క్లాసులు పెడతాయి, ఇంకొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ పెడతాయి. ఇలాంటివి ఉన్నా కూడా కొంతమందికి వ్యక్తిగతంగా థెరపీ చేయాల్సి ఉంటుంది. ఆ సుధీర్ది అటువంటి కేసే అయి ఉండొచ్చు, ఒకసారి అతన్ని క్లినిక్ రమ్మను అన్నాడు. నేను అదే చెప్పానండి. కానీ ఆ సుధీర్ ఒక్కడు అలా గదిలో కూర్చుంటున్నట్ట, కానీ అసలు బయటికే రావట్లేదుట. అసలు ఇంట్లో వాళ్ళతోనే చాలా తక్కువ మాట్లాడతాడట. ఏదైనా బాధ ఉంటే తనలో తనే కుమిలిపోతాడట, కానీ ఒక్క విషయమో బయట పెట్టడట. అలాంటి అబ్బాయి ఇక క్లినిక్కు వస్తాడంటారా అంది. అలాంటి అబ్బాయి చేత నోరు విప్పించాలంటే ముందు అతనికి తన మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ నమ్మకం కుదరాలి అనుకున్న ప్రభాకరం అందుకోసం తనేం చెయ్యాలా అని ఆలోచించాడు. ఈ సమస్యను ఆ రాత్రి మీన్స్ ముందు పెట్టాడు. దానికి మీన్స్ చక్కటి పరిష్కారం సూచించాడు. ఆ పరిష్కారం అమలు పరచడానికి మీనాక్షిని సాయం చేయమన్నాడు ప్రభాకరం. ఆనందంగా అంగీకరించింది మీనాక్షి. ఒకరోజు ఆ కుటుంబాన్ని వీళ్ళింటికి భోజనానికి పిలిచారు. సుధీర్ తల్లి, తండ్రి, చెల్లెలు నలుగురు వచ్చారు. ప్రభాకరం కుటుంబంతో బాగా కలిసిపోయారు. పరిచయాలు దగ్గరయ్యాయనిపించాక ఒక ఆదివారం 2 కుటుంబాలు గోదావరి ఒడ్డుకు పిక్నిక్ వేసుకున్నాయి. అక్కడ గోదావరి ఒడ్డున మీన్స్ చెప్పిన ఇమోషనల్ బాల్ ప్రణాళికను అమలుపరిచాడు ప్రభాకర్. అదేమిటంటే ఒక బాల్ మీద పెన్నుతో సంతోషం, కోపం, భయం, విచారం, సంభ్రమం, కసి, ప్రతీకారం లాంటి రకరకాల ఇమోషన్స్ రాయాలి. మ్యూజిక్ వినపడుతున్నంతసేపు అక్కడున్న అందరూ గుండ్రంగా నిలబడి ఆ బాలుని ఒకరికి ఒకరు విసురుకోవాలి. ఆ బాల్ అలా గుండ్రంగా అందరి వైపు తిరుగుతూ మ్యూజిక్ ఆగగానే ఒకరి దగ్గర ఆగిపోతుంది. అప్పుడు అతని వైపు ఏ ఎమోషన్ రాసిందో దాని గురించి చెప్పమనాలి. అలా ఒక ఎమోషన్లోని భావాన్ని ప్రకటించడం వలన ఆ మనిషిలో భావ ప్రకటన బయటపడుతుంది. కోపాన్నైనా సంతోషాన్నైనా తను ఎలా భావిస్తున్నాడో చెప్తూ ఉంటే ఆ మనిషిలోని భావోద్వేగాలు బయటపడతాయి. కొంతమందికి సంతోషం వస్తే వారి మొహం మందారంలా విచ్చుకుంటుంది. చిన్నతనం పోని కొందరు పెద్ద మనుషులు గట్టిగా చప్పట్లు కొట్టేస్తారు. ఇంకొందరు సన్నజాజులు విరిసినట్లు సన్నగా నవ్వుతారు. కోపమైనా అంతే, కొందరు గట్టిగా అరిచేస్తారు, ఇంకొందరు ఎదుటి వాళ్లను తిడతారు. అలా తిట్టే అవకాశం లేని వాళ్ళు తమలో తామే కుమిలిపోతారు. ఇలా ఎవరి మానసిక ప్రవృత్తిని బట్టి వారు ఎమోషన్స్ని ప్రకటిస్తారు. ఇలా వాళ్ళ ఎమోషన్స్ ప్రకటించిన విధానాన్ని బట్టి సైకాలజిస్ట్ వారిని అర్థం చేసుకుని దానికి తగ్గ చికిత్స చేస్తాడు. అసలు ఏ చికిత్సకైనా ముందు ఆ రోగం ఏదో తెలియాలి కదా. అందుకే ప్రభాకరం ఆ రోజు చేసిన ఆ ప్రయోగంలో సుధీర్ ఎమోషన్స్ని కొంచెం అర్థం చేసుకోగలిగాడు. మొదటి నుండి సుధీర్ ఎవరో చెప్పక్కర్లేకుండానే చురుగ్గా చదువుకునేవాడు. ఎవరైనా పని చెప్పడం అతనికి ఇష్టం ఉండదు. అలా చేస్తే తనకు ఇంకొకళ్ళు చెప్పటం ఏమిటి అన్న భావన వచ్చేసి చిరాకు పడిపోతాడు. చదువుకున్నన్నాళ్ళు అలా ఉంటే పర్వాలేకపోయింది. కానీ ఒకసారి ఉద్యోగంలో చేరాక, అందులోనూ టార్గెట్స్ సమయానికి పూర్తి చేయాల్సిన ఉద్యోగంలో చేరాక
తన వెనకాల ఎవరో తరుముతూ తనను పరిగెట్టిస్తున్నట్లు అనుకోవటం మొదలుపెట్టారు. దాంతో చిరాకు, అసహనం, ఎదుటివారిని ఏమీ అనలేని అసక్తత లాంటి వాటితో పనిలో సామర్థ్యం తగ్గిపోయింది. దానివల్ల పైనుంచి ఒత్తిడి మరింత పెరిగింది. ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ ఉద్యోగమే వదిలొచ్చేశాడు. పరిస్థితి ఇది అని తెలియగానే ప్రభాకరం అతనికి స్ట్రెస్ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు, రిలాక్సేషను లాంటి బిహేవియరల్ థెరపీలన్నీ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రభాకరం మీద తన శ్రేయోభిలాషి అన్న నమ్మకం వచ్చిందో అప్పటి నుండి సుధీర్ అతను చెప్పినట్లే చేయటం మొదలుపెట్టి 6 నెలలు అయ్యేసరికి ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. ఎప్పుడైతే సుధీర్ని మళ్ళీ మామూలు మనిషిగా చేశాడో అప్పటి నుండి ప్రభాకరం పేరు అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడ వాళ్ళు అతన్ని వెతుక్కుంటూ వచ్చేవారు. ఈ ప్రక్రియ మొత్తంలో మీనాక్షి ప్రభాకరానికి అన్ని విధాలుగానూ సాయపడింది. అందుకే ఇదంతా మీన్స్ చెప్పిన సలహాల వల్లే అని ప్రభాకరం అన్నదానికి, అంటే ఇందులో నేనేం చెయ్యలేదా అంటూ అడిగింది ప్రభాకరాన్ని. ఎందుకు చేయలేదు? చేశావు. కానీ సొంతంగా నీకంత తెలివి ఎక్కడుంటుంది? నేనేం చెప్తే అది చేశావు. కానీ ఏం చెయ్యాలో చెప్పింది మీన్సే కదా, అందుకని ఈ గొప్పతనం అంతా అతనిదే అన్నాడు ప్రభాకరం. ఇంత అయ్యాక ఆడవారికి భర్త చెప్పింది చేయటం తప్ప సొంత ఆలోచన ఉండదు అన్న భర్త మాటలు విన్నాక అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు మీనాక్షికి. మీను వడ్డించయి, ఆ మీన్స్ ఆన్లైన్లో దొరకలేదు, ఫంక్షన్ బాగా జరిగిందని థ్యాంక్స్ చెప్తూ మెసేజ్ పెట్టేశానులే అంటూ వచ్చిన ప్రభాకరాన్ని చూసి ఈ లోకంలోకి వచ్చింది గతంలో నుండి మీనాక్షి. ఆ రాత్రి ప్రభాకర్ తనకు జరిగిన సన్మానాన్ని మరొకసారి తలుచుకుంటూ ఎంతో సంతృప్తితో అన్నాడు మీనాక్షితో, మీను, ఇదంతా నువ్వు నా ఇల్లాలిగా రావటం వల్లే జరిగింది. మీ పెదనాన్నగారింట్లో నిన్ను మొట్టమొదట చూసినప్పుడే నా కోసమే నువ్వు వచ్చావనిపించింది. ఇప్పుడు ఆ అభిప్రాయం ఇంకా బలపడింది. నాకు ఇంత చేదోడు వాదోడుగా ఉంటున్న నీకు ఏమిస్తే రుణం తీరుతుంది అన్నాడు. చిన్నగా నవ్వింది మీనాక్షి. 2 చక్కటి పిల్లల్నిచ్చారు, మంచి కుటుంబాన్ని ఇచ్చారు, ఇంతకన్నా ఏ ఆడదైనా ఏం కోరుకుంటుంది అంది. అచ్చమైన ఇల్లాలిలా మీను చెప్పిన సమాధానానికి సంతోషించి ప్రభాకర్ హాయిగా నిద్రపోయాడు. ప్రభాకరం దృష్టిలో పడకుండా తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మీనాక్షి ఉరమని పిడుగులాగా ఆడబడుచు రాధ కూతుర్ని తీసుకుని అకస్మాత్తుగా రావటం కంగారు పెట్టింది. మామూలుగానే ఇరువైపుల పెద్దవాళ్ళు కుటుంబము, సాంప్రదాయము, జాతకాలు అన్నీ చూసే చేశారు రాధ పెళ్ళి. రాధ మొగుడు పతంజలి విజయవాడలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. పెళ్ళైన ఈ 4-5 నెలలు సవ్యంగా ఉన్నాడో గాని ఆ తర్వాత నుండి రాధను నానా బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. పతంజలి తల్లిదండ్రులు మాకేం సంబంధం లేదు, మీ అల్లుడు మీరు చూసుకోండి పట్టించుకోవటం మానేశారు. అతను పెళ్ళైన కొత్తల్లో ఇంకా డబ్బు తెమ్మని రాధను పుట్టింటికి పంపేవాడు. ఇచ్చినన్నాళ్ళు ఇచ్చాక ఇంకా వీళ్ళు డబ్బు ఇవ్వరని తెలిసి రాధను హింసించడం మొదలుపెట్టాడు. చాలా సాంప్రదాయమైన కుటుంబాల్లో లాగే చాలామంది రాధని మొగుడన్నాక కొట్టకుండా తిట్టకుండా ఉంటాడా, ఆడదన్నాక కొన్నాళ్ళు ఊర్చుకోవాలి, అతడి చేతులు నొప్పెట్టాక అతనే ఊరుకుంటాడు అన్నారు. పాపం వెర్రిది, నమ్మింది. అలాగే తిట్లు దెబ్బలు భరిస్తూ ఇన్నేళ్లు కాపురం చేసింది. కానీ నిన్న చావగొట్టి 6 ఏళ్ల కూతురు సరోజతో సహా రాధని రాజమండ్రి బండెక్కించేశాడు. మళ్ళీ రావక్కర్లేదని కరాఖండిగా చెప్పేశాడు. ప్రభాకరు, మీనాక్షి రాధను అక్కును చేర్చుకున్నారు. 4 రోజులు గడిచాయి. రాధ కాపురం విషయం ఏం చేయాలో ఇద్దరికీ తోచడం లేదు. ఇలా నిన్ను పంపించేస్తే మీ అత్తమామలు ఎలా ఊరుకున్నారమ్మా? ప్రభాకరం రాధను అడిగాడు. వాళ్ళు ఊళ్ళో ఉన్నారు కదా అన్నయ్య, వాళ్ళకు తెలీదు. తెలిసినా కూడా వాళ్ళేమీ చెయ్యలేరు. ఈయన వాళ్ళను కూడా చాలా అసహ్యంగా తిడతారు. అందుకే అసలు మా ఇంటికి కూడా రారు వాళ్ళెప్పుడు. కట్టుకున్న దాన్ని నాకు తప్పదు కదా, ఇంకెక్కడికి పోలేక అలా పడున్నాను. ఇంకిప్పుడు అక్కడి నుంచి కూడా పంపించేశారు. ఇంక నువ్వే దిక్కన్నయ్యా నాకు అంటూ భోరుమంటున్న రాధను చూస్తూ ఉంటే గుండె నీరైపోయింది ప్రభాకరానికి, మీనాక్షికి. నీకేం పర్వాలేదు రాధ, నేనున్నానుగా, అయినా అతనికి చెప్పేవాళ్ళు ఇంకెవరూ లేరా అన్నాడు. ఆయన ఎవరి మాట వినరన్నయ్య, అందుకే ఎవరు చెప్పను కూడా చెప్పరు అంది. రోజు ఇలాగే తిడుతూ కొడుతూ ఉంటాడా రాధ అడిగింది మీనాక్షి బాధపడుతూ. రాధ మొహం కాస్త వీడింది. అబ్బే రోజు లేదు వదినా, రోజు మామూలుగా ఏవో మాటలు అంటూనే ఉంటారు. కానీ వారం 10 రోజులకోసారి మరీ ఎక్కువైపోతూ ఉంటాయి తిట్లు దెబ్బలు కూడా.
ఈ కాస్త సానుభూతికి మొహం వీడిన రాధను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది మీనాక్షికి. ఇలా వారం 10 రోజులకు ఒకసారి ఎక్కువ అవుతుందంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనుకుంది. అదే మాట ప్రభాకరంతో అంది. కొంతమందికి నరాల బలహీనత, బ్రెయిన్లో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వలన ఇలా అవుతుందిటండి. అతన్ని ఒకసారి మంచి న్యూరో సర్జన్కి చూపిస్తే మంచిదేమో సలహా ఇచ్చింది మీనాక్షి. నీకెలా తెలుసు? తీక్షణంగా అడిగాడు ప్రభాకరం. తడబడింది మీనాక్షి. తను ఇవన్నీ చదువుతుందని తెలిస్తే ముందు తన కాపురానికే ముప్పొచ్చేటట్లుంది అనుకుంటూ. ఆహా, ఏం లేదు, టీవీలో ఎవరో డాక్టర్ సలహాల్లో చెప్తూ ఉంటే విన్నానంతే అంది తేలిగ్గా అన్నట్టు. నీ మొహం, ఇదేమీ శరీరానికి సంబంధించింది కాదు. ఆ పతంజలిని చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న గారం చేసి పాడు చేశారు. నేనన్న మాటే చెల్లాలి అన్న అహంకారంతో పెరిగాడు అతను. అలాంటి వాళ్ళంతే, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు అన్నాడు. తన విషయం బయటపడలేదనుకుంటూ అమ్మయ్య అని నిట్టూర్చింది మీనాక్షి. ఎవరి మాట వినని అతన్ని దారిలో పెట్టడం ఎలాగో ప్రభాకరానికి అర్థం కాలేదు. అంతకన్నా ముందు చెల్లెల్ని మళ్ళీ అక్కడికి పంపించాలి. ఎలా పంపించడం, ఎవరు తీసుకువెళ్తారు అని ఆలోచిస్తున్న ప్రభాకరాన్ని ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. ఏమిటి, వచ్చిన దగ్గర నుంచి ఆ దెబ్బలకు వచ్చిన జ్వరంతో పడుంది. ఇవాళ లేచి 2 మెతుకులు తింది. అప్పుడే మీరు తనని ఎలా పంపాలా అని చూస్తున్నారా అడిగింది. అంటే పెళ్ళైన దాన్ని పుట్టింట్లో ఉంచుకుంటావా? మళ్ళీ పంపితే చంపేస్తాడేమోనండి అంది. అతను కొట్టిన దెబ్బలకు రాధ శరీరం మీదైన గాయాలు చూసి. ఏమీ చంపడు, చస్తే జైలుకి వెళ్తానని వాడికి తెలుసు. ఓ 4 రోజులకి వాడికి కోపం తగ్గుతుంది, అప్పుడు తీసుకువెళ్ళి దింపేసి వస్తాను అంటున్న భర్తని ఏమనుకోవాలో మీనాక్షికి అర్థం కాలేదు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.